శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. ఈ మధ్య కాలంలో హీరోగా కాకుండా విలన్ గా అలరిస్తున్నాడు. అయితే వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ విరాజీ. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. ఆగస్టు 2న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ సందేశ్ విరాజీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన భార్య వితికా సేరుపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా విరాజీ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేను ముందుగా వారి వద్దకు వెళ్లాను. మంచి సినిమా చూడమని చెప్పాను. వారు దానిని చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు ప్రేక్షకులు కొత్తదనం ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే ఆ తరహా కొత్తదనం ఉన్న సినిమా విరాజీ. ఈ కథను చెప్పేటప్పుడే దర్శకుడు ఆద్యంత్ హర్ష చాలా డీటెయిల్డ్ గా బీజిఎం రిఫరెన్స్లతో చెప్పాడు. అంతే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా తీశారు. ఏ సీన్ లో ఏమేమి కావాలో అన్ని పేపర్ పై పక్కాగా ఉండేలా చూసుకున్నాడు. ఈ వారం 12 సినిమాలు విడుదలవుతున్నాయి. మా నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా ప్రమోషన్ వల్లనే వాటిలో మన విరాజీ సినిమా కనిపిస్తూ ఉంది. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అలాంటి నిర్మాత మాత్రమే ఈ కథను నిర్మించగలరు. కథ బాగుంటే, పాత్ర నచ్చితే ఎలాంటి సినిమా చేయడానికైనా సిద్ధమే. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్ లో కూడా నటించాలని అనుకుంటున్నాను. మైకెల్ సినిమాలో విలన్ గా కనిపించాను. అలాంటి పాత్రలు చేయడానికి నాకెలాంటి పరిమితులు లేవు. విరాజీ మంచి సినిమా. మీరు దీనికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా గురించి, నా సినిమా గురించి, నా కెరియర్ గురించి ఎవరైనా ఏది చెప్పినా భరిస్తాను. నటుడిగా నా కెరియర్ లో విమర్శలు కూడా భాగమే. కానీ నా భార్య వితిక అంటే ఫైర్ బ్రాండ్. అందుకే నా కెరీర్ గురించి మాట్లాడింది. వితిక లాంటి భార్య దొరకటం నా అదృష్టం. నేను 18 ఏళ్ల వయసులో హ్యాపీ డేస్ చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా అనుభవాలు చూశాను. అందుకే ఇతరుల అభిప్రాయాలకు నేను స్పందించను. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రమోషన్ లో సాంగ్ చేశాం. పాటకు మంచి స్పందన వస్తోంది. విరాజీకి ఎబినేజర్ పాల్ అద్భుతమైన బీజేఎం ఇచ్చారు. సినిమాను మరొక స్థాయికి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మరొక 3 భారీ బడ్జెట్ ప్రాజెక్టులకి సంతకం చేస్తానంటూ వరుణ్ చెప్పుకొచ్చారు.